హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగకు నగరవాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో ప్రయాణికులతో బస్టాండ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఎల్బీనగర్ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. రద్దీకి తగ్గట్టు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగకు నగరవాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో ప్రయాణికులతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. ఎల్బీనగర్ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. రద్దీకి తగ్గట్టు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారందరికీ కూడా అదనపు బస్సు సౌకర్యం కల్పించాము అన్నారు కదా, అయినప్పటికీ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది, అసలు ఏంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. కాంక్రీట్ జంగిల్లో గడిపినటువంటి నగర ప్రజలంతా కూడా ముఖ్యంగా సంక్రాంతి పండుగకి హైదరాబాద్ నుంచి తమ పల్లెలకి పయనమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా నగరంలో ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలకే పరిమితమైనటువంటి నగర ప్రజలంతా కూడా ఇప్పుడు సంక్రాంతి పండుగకు సంబంధించి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున పల్లెలకు పయనమైనటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్టీసీ వ్యవస్థ కానీ, మరొకవైపు రైల్వే కానీ, అదేవిధంగా మరొకవైపు ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి సంక్రాంతికి వెళ్ళేటటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ ప్రత్యేకంగా స్పెషల్ సర్వీసులు కల్పిస్తుంది. దానిలో భాగంగానే ఈ ఏడాది దాదాపు 6,000కి పైగా కూడా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్పెషల్ బస్సులో దాదాపు 50% పెంచి టికెట్ రేట్లని పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు రైల్వేకి సంబంధించి ఇప్పటికే దాదాపు 400 వరకు కూడా ప్రత్యేకంగా స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఒకవైపు రైల్వే వ్యవస్థ ప్రత్యేకంగా ట్రైన్లు ఏర్పాటు చేసినప్పటికీ మరొకవైపు ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్ సర్వీసులు నడిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు మాత్రం పూర్తిగా ఇదే అదునుగా దాదాపు 3 నుంచి 4 రెట్ల వరకు కూడా టికెట్ల రేట్లను పెంచి ఆ సామాన్య ప్రజల నుంచి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు ఆర్టీసీ పెద్ద ఎత్తున బస్ సర్వీసులు ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ కావాల్సినటువంటి సంఖ్యలో మాకు బస్సులు రావడం లేదనేటటువంటి ఆవేదనని ప్రధానంగా నగరవాసులు వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ పల్లెను దాదాపు పట్టణం నుంచి పల్లెకి వెళదామనేటటువంటి సంతోషంతో బయటకు వస్తే ఒకవైపు ప్రైవేట్ ట్రావెల్స్ దాదాపు వేల సంఖ్యలో, ముఖ్యంగా సాధారణ రోజుల్లో 1000 రూపాయలు ఉండేటటువంటి టికెట్ కాస్త ఇప్పుడు 3 నుంచి 4,000 రూపాయల రేట్ పెంచి మరీ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఎందుకు రవాణా వ్యవస్థ పట్టించుకోవడం లేదు, ఎందుకు ముఖ్యంగా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఇదే అదునుగా భావించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలంతా కూడా ఫిట్నెస్ లేనటువంటి బస్సులన్నింటిని కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఫిట్నెస్ లేనటువంటి బస్సులన్నింటిని కూడా రోడ్లపై తిప్పడంతో పాటు వాటిలో ప్రధానంగా ఇప్పటికీ రోడ్లపైన హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సినటువంటి బస్సుల్లో దాదాపు ఫిట్నెస్ లేకపోవడం, సరైనటువంటి పత్రాలు లేకుండా బస్సుల్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి వైపు సామాన్యుని దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, మరొకవైపు సరైనటువంటి ఫిట్నెస్ లేనటువంటి బస్సులు రోడ్డుపైకి తీసుకొస్తున్నప్పటికీ ఎందుకు రవాణా శాఖ సైలెంట్ పాత్ర పోషిస్తుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మొత్తానికి అయితే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పట్టణ జనాభా అంతా కూడా పల్లెకి పయనమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మరొక 2 రోజుల పాటు నగరంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోతుందనే చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.